హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ తరమ. ఈరోజు మనం సొగస్చూడ తరమలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి వచ్చేసామండి. ఈరోజు మనం విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చూసేద్దాం. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో మనకి ఆల్ వెరైటీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఇప్పుడు మనం వచ్చేసి హాఫ్ సారీ మోడల్స్ చూద్దాం. ఫస్ట్ ఓకే, ఇదేంటంటే కొంచెం మనకి పార్టీ వేర్, హెవీ పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది అనమాట. హాఫ్ సారీ ప్యాటర్న్ బ్లూ కలర్. బ్లూ కలర్ మనకి నెట్టెడ్ లో వస్తుంది, ప్లస్ అది కూడా హెవీ వర్క్ లో వస్తుంది మనకి. ఫస్ట్ మనం చూస్తున్నట్లయితే పై పార్ట్ చూస్తున్నాము. బెల్ట్ పార్ట్ లో బోర్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ పింక్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు. దానికి పిటాయి వరకు, మిడిల్ లో సీక్వెన్స్ వరకు ఇక్కడ మనకి చెమ్కీ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. కింద వచ్చేసి ఒక లేస్, గోల్డ్ కలర్ లేస్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనం ప్లీట్స్ చూసినట్లయితే మనకి బిగ్ సైజ్ లో తీసుకున్నారు, కలీస్ టైప్ లో. దీనికి చూసినట్లయితే మొత్తం కూడా మనకి స్టోన్స్ అండ్ పిటాయి వర్క్, జరీ వర్క్ ని ప్లస్ మనకి కాంట్రాస్ట్ గా ఉండేటట్లు గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ని కూడా యాడ్ చేశారు. ఇందులో కిందకి వచ్చేసరికి మనకి ఒక హెవీగా ఉండేటట్లు డిజైన్ చేశారు అనమాట. మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చేసారు, దగ్గరగా ఉండే విధంగా ఇచ్చారు గ్రీన్ కలర్. దీనికి లోపల ఇంకొక డిజైన్. అవును, అంటే మనకి ప్లెయిన్ నెట్ కాకుండా లోపల వచ్చేసరికి మనకి మెటీరియల్ వచ్చేసి బెనారస్ మెటీరియల్ టైప్ లో తీసుకున్నారనమాట. ఈ హాఫ్ శారీకి మనం కింద బార్డర్ చూస్తున్నట్లయితే హెవీగా ఉంటుంది. ఈ బార్డర్ కూడా మనకి ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ షిమ్మర్ బార్డర్ తీసుకుని దాని మీద గోల్డ్ కలర్ తోనే థ్రెడ్ వర్క్, పింక్ కలర్ రా సిల్క్ పైన జరీతో మనకి డిజైన్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్ లో ఉన్నటువంటి డిజైన్ నే మనకి ఇక్కడ యాడ్ చేశారు. పైనంతా కూడా ఇక్కడ మనకి మల్టీ, అంటే ఇక్కడ పింక్ అండ్ గ్రీన్ కలర్ మనకి పెటల్స్ వచ్చేటట్లు ఫ్లవర్స్, దాని పైన స్టోన్ వర్క్, పిటాయి వర్క్ ఉంటుంది. ఇక్కడ టోటల్ గా పిటాయి వర్క్ ని, జరీ థ్రెడ్ వర్క్ ని డిజైన్ చేశారు అనమాట. కింద మనకి బెల్ట్ పార్ట్ లో ఉండే బోర్డర్ ని మళ్ళీ మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. బ్లౌజ్, దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి, అంటే మనకి లోపల పార్ట్ ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ అదే డిజైన్ ని మనకి బ్లౌజ్ కి ఇచ్చారు. హ్యాండ్స్ కి కూడా మనకి బెల్ట్ పార్ట్ లో ఉన్నటువంటి బోర్డర్ ని హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. దీనికి ఓనీ వచ్చేసరికి కాంట్రాస్ట్ గా ఇచ్చారు. మనకి రాయల్ బ్లూ కలర్ కి ఎల్లో ఇచ్చారు. అది కూడా కొంచెం షిమ్మర్ నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి. చిన్న కుందన్స్ కూడా ఇచ్చారు. బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసరికి కింద లెహంగాకి ఏదైతే బోర్డర్ ఉంటుందో ఆ బోర్డర్ ని మనకి టూ సైడ్స్ తీసుకున్నారు. హ్యాంగ్ అయ్యే పార్ట్ లోను మనకి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ లో వస్తుంది. ఇక్కడ షోల్డర్ పార్ట్, అలాగే కింద సైడ్ బోర్డర్ వచ్చేసరికి మనకి బెల్ట్ పార్ట్ లో ఉండే బోర్డర్ ని తీసుకుంటారనమాట. ఈ మిడిల్ లో మస్టర్డ్ ఎల్లో పైన మనకి టోటల్ గా గోల్డ్ కలర్ తో మనకి స్టోన్ వర్క్ ఉంటుంది. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 2800 పడుతుంది. 2800 రూపీస్ కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి హాఫ్ సారీ వచ్చేసి గ్రీన్ కలర్, లైట్ మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి బెల్ట్ పార్ట్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్, వెల్వెట్ ప్లెయిన్ బోర్డర్ బెల్ట్ పార్ట్ లో ఉంటుంది. ఇక్కడ పైన నుంచి మనం చూస్తున్నట్లయితే మనకి నెట్టెడ్ తీసుకున్నారనమాట. ఇక్కడ అంతా కూడా మనకి ప్లీట్స్ చిన్న కలీస్ లాగా డిజైన్ చేశారు. స్మాల్ టైప్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్లీట్స్ అనేవి మనకి దగ్గరగా ఇచ్చారు. లోపల ఇంకొక ఫ్యాబ్రిక్, అవును, అది కూడా మనం చూస్తున్నట్లయితే లేస్ టైప్ ఇచ్చారు. గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. ఓన్లీ మనకి హాఫ్ సారీ కలర్ పైన ఏదైతే నెట్టెడ్ కలర్ ఆ కలర్ కాంబినేషన్ మనకి లేస్ ఇచ్చారు. దాని కింద మనకి సాటిన్ పెట్టుకోవాలి. మొత్తం 3 లేయర్స్ వస్తుంది. అవును, బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడంతా కూడా బోర్డర్ వచ్చేసి వెల్వెట్ తీసుకున్నారనమాట. దాని పైన అంతా కూడా మనకి ఏంటంటే బ్లాక్ అండ్ గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో బెనారస్ బోర్డర్ లాగా ఉంటుంది. మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే దానికి మిడిల్ లో చూస్తున్నట్లయితే మనకి ఫ్లవర్ పెటల్స్ లాగా డిజైన్ ఇచ్చేసి టూ సైడ్స్ సేమ్ ఇచ్చారనమాట. దానిపైన కూడా మనకి ఇక్కడ స్టోన్ వర్క్ బంచెస్ ఇచ్చారు. ఈ బంచెస్ కూడా మనకి స్టోన్ తోనే మొత్తం కూడా మనకి బీడ్స్, అలాగే స్టోన్స్ లేకుండా ఓన్లీ స్టోన్ మెటీరియల్ యూస్ చేశారు. ఈ బంచెస్ అనేవి మనకి హాఫ్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ, బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి బ్రొకెట్ టైప్ లో ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, కింద ఇక్కడ మనకి దామన్ పార్ట్ లో ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో సేమ్ బ్లాక్, క్రీమ్ అండ్ గోల్డ్ కలర్, ఇదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారండి. మొత్తం కూడా సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. హ్యాండ్స్ కి కూడా మనం చూస్తున్నట్లయితే వెల్వెట్ తీసుకున్నారు. దానికి మళ్ళీ కింద బార్డర్ కూడా యాడ్ చేశారనమాట. ఓనీ వచ్చేసరికి టోటల్ గా కాంట్రాస్ట్ మనకి బ్లూ కలర్, వెల్వెట్ బ్లూ కలర్ తీసుకున్నాం కదా లంగా పార్ట్ లో, అందుకనేసి బ్లౌజ్ కూడా మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ ఓనీ తీసుకున్నారు. బోర్డర్స్ వచ్చేసి సేమ్ మనకి హాఫ్ సారీ కింద బోర్డర్ ఉన్నటువంటి బోర్డర్ ని మనకి, ఇది 4 సైడ్స్ ఉంటుందండి, 3 సైడ్స్? 4 సైడ్స్ ఉంటుంది.
మొత్తం కూడా మనకి Four sides ఫోర్ కూడా? సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ. దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 4250 పడుతుందండి. 4250 రూపీస్. ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే 30% ఆఫర్ నడుస్తుంది 38 వరకు మనకి, ఈ మంత్ ఎండింగ్ వరకు. విఘ్నేశ్వర డ్రెస్సెస్ రీసెంట్ గా ఓపెన్ చేశారండి, 2 days బ్యాక్, అంటే 22nd సండే రోజున ఓపెన్ చేశారు. సో కస్టమర్స్ అందరికీ కూడా ఓపెనింగ్ సందర్భంగా మనకి 30% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఇది డిస్కౌంట్ డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందండి? ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది మనకి హాఫ్ శారీలోనే చాలా లేటెస్ట్ అన్నమాట. ఈ హాఫ్ శారీ మనం నెట్టెడ్ లో కన్నా కొంచెం ఇది డిజైనర్ గా చూస్తున్నారు అన్నమాట. ఇది ఎక్కువ ఈ ఫ్యాబ్రిక్ మనకి సారీస్ లో యూస్ చేస్తారు. సారీస్ లోను ప్లస్ ఇప్పుడు మనకి ఇవి డ్రెస్సెస్ లో కూడా అవైలబుల్. ఫ్లోరల్ ప్రింట్స్ అనేవి ఇప్పుడు చాలా ట్రెండీ ఉందన్నమాట. ఫస్ట్ మనం బెల్ట్ పార్ట్ లో చూస్తున్నట్లయితే మనకి ఫ్లోరల్ ప్రింట్ తీసుకున్నారు. వైట్ మీద గ్రే అండ్ గ్రీన్ బ్లూ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. దాని కింద మనకి ఒక లేస్ బార్డర్ ఇచ్చారు అనమాట, గోల్డ్ కలర్ కాంబినేషన్. ఇది ఓన్లీ బెల్ట్ పార్ట్ ఇచ్చారు. ఇక్కడ లంగా చూస్తున్నట్లయితే ఇట్లా కలీస్ టైప్ లో మనకి తీసుకున్నారనమాట. ఈ ప్రింట్ చిన్న చిన్న స్టోన్ వర్క్ ఇచ్చారు, గోల్డ్ కలర్ కాంబినేషన్. దట్టు ఫ్లవర్స్ కూడా మనకి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి ఫ్లవర్స్ ని డిజైన్ చేశారనమాట. కింద పార్ట్ టోటల్ మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే కొంచెం బిగ్ సైజ్ లో లేసెస్ ఉంటాయి, గోల్డ్ కలర్ లేస్, అది బిగ్ సైజ్ లో తీసుకున్నారు. గ్రీన్ కలర్ బేస్ పైన మనకంతా కూడా నెట్టెడ్ తీసుకొని దాని మీద మనకి జరీ వర్క్ ఇచ్చేసి అవుట్ లైన్ పిటాయి ఇచ్చారనమాట. ఇక్కడ మనకి లీఫ్ డిజైన్ లాగా గ్రీన్ పైన గోల్డ్ కలర్ మళ్ళీ లేస్ బోర్డర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ అండ్ ఓని, దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ సేమ్ లంగా ఏదైతే ప్రింట్ ఉంటుందో సేమ్ అదే మనకి బ్లౌజ్ ఇచ్చారు, సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. బోర్డర్ కూడా మనకి బెల్ట్ పార్ట్ లో ఉన్నటువంటి బోర్డర్ నే కంటిన్యూ చేశారు. ఓనీ ఏ కలర్ ఇచ్చారు? ఓనీ మనకి షిఫాన్ ఓనీ వస్తుందండి. ఇది కూడా మనకి ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే మనం బెల్ట్ పార్ట్ లో చూసినటువంటి సేమ్ బోర్డర్ ని మనకి 4 sides ఓనీ 4 sides కూడా మనకి కంటిన్యూ చేశారు. కలర్ఫుల్ గా ఉంది. అవును, దీంట్లో మనకి స్టోన్ వర్క్ కూడా అవైలబుల్ ఉంది. దీని కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 1950 రూపీస్ పడుతుందండి. ఓన్లీ 1950 రూపీస్. చాలా లోయెస్ట్ ప్రైస్ అండి. ఇది చాలా రీజనబుల్ ప్రైస్ కూడా. 30% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేటు చెప్పాము. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి హాఫ్ శారీ ప్యాటర్న్. చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి. మనం చూస్తున్నట్లయితే ఇదంతా కూడా ఎక్కువ కలీస్, కొంచెం గేర్ ఎక్కువ ఉండేసి మనకి పఫ్ లాగా వస్తుంది. సాఫ్ట్ నెట్ యూస్ చేశారు. బెల్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది మొత్తం కూడా కొంచెం నక్కీ టైప్ లో ఉన్నటువంటి బార్డర్ ఉంటుంది అనమాట. మనకి జరీతో ఉన్నటువంటి బార్డర్ ఇచ్చారు. ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది. మనం హాఫ్ సారీ ఫ్రంట్ కానీ లేదు అంటే సైడ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. సైడ్ కి అంటే వన్ సైడ్ పెట్టుకున్నట్లయితే ఇంకో సైడ్ ఓనే వస్తుంది కదా, లుక్ కూడా బాగుంటుంది అనమాట. మొత్తం కూడా ఇక్కడ యూస్ చేసిన మెటీరియల్ అంతా కూడా మనకి స్టోన్ వెరైటీ ఉంటుందండి. ఇక్కడ మనకి హిల్ టైప్ లో తీసుకున్నారు. మిడిల్ లో మనకి ఏంటంటే టోటల్ గా జరీతో స్ప్రింగ్ వర్క్ ఇచ్చేసి మిడిల్ లో బిగ్ స్టోన్ మళ్ళీ స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది. సన్న సన్న కలీస్ అంటే మనకి చూస్తున్నట్లయితే చాలా చిన్న ప్లీట్స్ ఇచ్చారనమాట. దగ్గరగా స్టిచ్ చేసి కింద వరకు కూడా మనకి సేమ్ అదే లెవెల్ తీసుకొచ్చారు. ఈ కింద చూస్తున్నట్లయితే మనకి చాలా గేర్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఆరెంజ్ కలర్ మీటర్స్ పైనే ఉంటుందండి కింద మొత్తం కూడా. ఇక్కడ కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఆరెంజ్ కలర్ తీసుకొని ఇక్కడ నుంచి ఇంకా మనకి పఫ్ లాగా ఉండేటటువంటిగా మనకి డిజైన్ చేశారు. ఫ్రిల్స్ ఎక్కువ యూజ్ చేశారు అనమాట. కింద పైపింగ్ మళ్ళీ సేమ్ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్. ఎందుకంటే మనం అక్కడ రా సిల్క్ పైపింగ్ చూసాం కదా, సేమ్ అదే కలర్ కాంబినేషన్ రా సిల్క్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు, ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్ కి సేమ్ మనకి బెల్ట్ పార్ట్ లో ఉండే బార్డర్ ని కంటిన్యూ చేశారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి ఏంటంటే నెట్ కూడా యూస్ చేసుకోవచ్చు మనం. అంటే హ్యాండ్స్ కే కాకుండా నెక్ కి డిఫరెంట్ ప్యాటర్న్ కి కూడా మనకి లంగాలో ఉండే కలర్ కాంబినేషన్ నెట్ ని డిజైన్ చేశారనమాట. ఓని చూస్తున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ ఫుల్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి ఓని ఇచ్చారు. ఈ ఓని కూడా బోర్డర్ మనకి కొంచెం బిగ్ సైజ్ లోనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ రా సిల్క్ బోర్డర్, ఇక్కడంతా కూడా గోల్డ్ కలర్ తో మనకి బెల్ట్ పార్ట్ లో ఉన్న డిజైన్ షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్. దీని కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 4250 పడుతుంది. ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి 4250 రూపీస్కి అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర డ్రెస్సెస్లో. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం.
డ్రెస్ అండి, ఇది మెటీరియల్ మనకి సెమీ స్టిచ్డ్ వస్తుంది అనమాట. ఇది చాలా అంబ్రెల్లా కట్ ఉంది, లెంతీగా ఉంది. ఇప్పుడు వచ్చే ట్రెండ్ అనమాట ఇది. మనం చూస్తున్నట్లయితే ఫ్లోర్ లెంత్ ఉంటుంది మనకి, సెమీ స్టిచ్డ్ వస్తుంది. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మనం ఆల్టరేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనం నెక్ పార్ట్ చూస్తున్నాము. బ్లాక్ కలర్ రా సిల్క్ యూస్ చేసి దాని మీద మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. ప్యాచ్ వర్క్ అది మనకి బెల్ట్ పార్ట్ వరకు ఉంటుంది. ఈ బెల్ట్ పార్ట్ నుంచి మనం చూస్తున్నట్లయితే ఏంటంటే జార్జెట్ ఫ్యాబ్రిక్, మనకి ఇది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ప్రింటెడ్ తీసుకున్నారు. టోటల్ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఏంటంటే కలీస్ కూడా మనకి ఇది కొంచెం బిగ్ సైజ్ లో తీసుకొని, అంటే పైనుంచి సన్నగా తీసుకొని కిందకి వచ్చేసరికి బిగ్ సైజ్ లో తీసుకున్నారు. దీనికి హ్యాండ్స్ కూడా చూసినట్లయితే మనకి అంతే హెవీగా హ్యాండ్స్ కూడా ఇచ్చారండి. 3/4 ఆర్ ఫుల్ స్లీవ్స్ వస్తాయి. ఇక్కడ మనకి జార్జెట్ తీసుకున్నారు హాఫ్ పార్ట్ అంతా. దానికి మనకి గోల్డ్ అండ్ కాపర్ కలర్ కాంబినేషన్ తో లేస్ ఇచ్చారనమాట, ఒక 6 లైన్స్. తర్వాత ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి థ్రెడ్ వర్క్ కనిపించేటటువంటి ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. మనకి ఇక్కడ మళ్ళీ కాపర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో లేస్ ఇచ్చారనమాట. ఈ 2 హ్యాండ్స్ కి సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. దీనికి బాటమ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు అనమాట. బాటమ్ ఓకే కాంట్రాస్ట్ వస్తుంది. మొత్తం కూడా మనకి జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. అంటే షోల్డర్ పార్ట్ లో అలాగే కింద దామన్ పార్ట్ లో ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో సేమ్ ఫ్యాబ్రిక్ మనకి బాటమ్ కింద ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి లైనింగ్ పార్ట్ అన్నమాట. లైనింగ్ అంటే మనకి ఆ మస్టర్డ్ ఎల్లో కలర్ ఉంది కదా, దానికి మనకి లైనింగ్ పార్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ సాటిన్ ఇచ్చారు, వేసుకోవచ్చు. సాటిన్ ఇచ్చారు. చున్నీ కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో. దీనికి కూడా మొత్తం చూస్తున్నట్లయితే బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ రా సిల్క్ తీసుకొని దాని మీద కాపర్ అండ్ గోల్డ్ కలర్ తో లేస్ బార్డర్ ఇచ్చారు. 4 సైడ్స్ మనకి ఇలాగే ఉంటుంది. దీని పైన అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనకి వేవ్స్ టైప్ లో బీడ్స్ ఇచ్చారనమాట. బ్లాక్ కలర్ కాంబినేషన్ తో మనకి డిజైన్ చేశారు. ఇట్లా క్రాస్ వస్తుంది స్ట్రైట్. రెగ్యులర్ గా ఏంటంటే అక్కడ ఒకటి అట్లా ఇస్తారు, అంటే ఒక డిజైన్ లాగా అనేది క్రియేట్ చేయరు. కానీ ఇక్కడ మనకి వేవీ టైప్ ఆఫ్ లైన్స్ తో మనకి కుందన్స్ అనేది డిజైన్ చేస్తారు. దట్టు మనకి బ్లాక్ కలర్ కుందన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇదంతా కూడా మనకి చందేరి మెటీరియల్ వస్తుంది. ఇది ఒక డిజైనర్ వస్తుంది. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ చూస్తున్నాము. ఇక్కడంతా కూడా మనకి ఇది 2 లేయర్స్ లాగా ఉంటుంది. అవునండి, పైన ఒక లేయర్ ఉంది, లోపల ప్రింటెడ్ టైప్ లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్. ఇక్కడ చూస్తున్నట్లయితే పైన క్రీమ్ కలర్ తీసుకున్నారు మనకి చందేరి. లోపలంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ మనకి స్కై బ్లూ కలర్ మీద రెడ్ కలర్, బ్లూ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ తీసుకున్నారు. ఇక్కడ ఓన్లీ 1 సైడ్ షోల్డర్ మాత్రం మనం చూస్తున్నట్టు చున్నీ వేస్తాం కాబట్టి 1 సైడ్ షోల్డర్ మాత్రం మనం చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. బ్లూ కలర్ బీడ్స్ తో మనకి డిజైన్ థ్రెడ్ వర్క్ తో మనకి 1 సైడ్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే బటన్స్ దగ్గర మనకి సేమ్ డిజైన్ ఇచ్చారనమాట. బెల్ట్ పార్ట్ లో చూసినట్లయితే చిన్న చిన్న ప్లీట్స్ లాగా మనకి జూట్ బోర్డర్ ఒకటి, క్లాత్ అంటే మనకి రా సిల్క్ బ్లూ కలర్ తో ప్లీట్స్ తీసుకున్నారు. ఇక్కడ మనకి పైన నుంచి కూడా కలీస్ అనేవి స్టార్ట్ చేశారనమాట. చందేరి మెటీరియల్. మనం లోపల చూస్తున్నట్లయితే లోపల మనకి లైనింగ్ ఈ పార్ట్ ఇచ్చారు. అంటే పైన ఇక్కడ ఏదైతే మనం లోపల లైట్ గా డిజైన్ కనిపిస్తుందో ఈ డిజైన్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఇదే అండి. సేమ్ ఫ్యాబ్రిక్ నే మనకి యూజ్ చేశారు. ఇదే ఫ్యాబ్రిక్ ని మనకి కింద బార్డర్ ఇచ్చారు. దామన్ పార్ట్ బార్డర్ లో 2 సైడ్స్ మనకి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చి కింద మనకి సేమ్ బార్డర్ కంటిన్యూ. బాటమ్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ ఇచ్చి. దీంట్లో కలర్స్ ఉంటాయా? ఉంటాయండి. అంటే మనకి ఈ క్రీమ్ బదులు బేబీ పింక్ మీద లోపల కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. చాలా కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. దీనికి మాత్రం లైట్ బ్లూ, అంటే ఇక్కడ పైపింగ్ తో ఏదైతే డిజైన్ ఇచ్చారో చిన్న చిన్న బ్లూ కలర్ కాంబినేషన్ తో లైన్స్, ఆ కలర్ తోనే మనకి బాటమ్ ఇచ్చారు. మార్బుల్ షిఫాన్ చున్నీ అండి. ప్లెయిన్ ఇచ్చారు. ఫాలింగ్ ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది మార్బుల్ షిఫాన్ చున్నీ. దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉందండి. మరి ఈ డ్రెస్ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1380 రూపీస్ పడుతుంది. 1380 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. కాటన్ డ్రెస్ చాలా సింపుల్ గా ఉంటుంది మనకి. ఓకే. ఫ్రంట్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ అంతా కూడా గ్రే కలర్ థ్రెడ్ వర్క్ డిజైన్ తీసుకున్నారనమాట. బేబీ పింక్ మీద మనకి కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. గ్రే కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ తో క్రీపర్ అంతా లీఫ్ డిజైన్ తీసుకున్నారు. పైపింగ్ వచ్చేసరికి ఎల్లో అండ్ సిల్వర్ కలర్ పైపింగ్ ఇచ్చారు. మనకి బెల్ట్ పార్ట్ లో మాత్రం ఫ్లవర్స్ లాగా డిజైన్ చేసి వైట్ కలర్ కాంబినేషన్ సేమ్ ఇచ్చారు, కానీ డిజైన్ అనేది మనకి సెపరేట్ గా ఇచ్చారు. మిగిలిన పార్ట్ అంతా కూడా మనం చూస్తే కలీస్ ఇచ్చారు అనమాట. ఇది కాటన్ బేస్ అండి. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు. కింద పార్ట్ చూస్తున్నట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ జూట్ మిక్స్ తో మనకి బోర్డర్ తీసుకున్నారు. దానిపైన సేమ్ కలర్ కాంబినేషన్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు. పైన గ్రే కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక మ్యాంగో అండ్ లీఫ్ వచ్చేటట్లు మనకి బంచెస్ లాగా తీసుకున్నారు. అంటే మనకి ఈ బంచెస్ ఆ బోర్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. హ్యాండ్స్ కూడా ఉంటాయి మనకి. అంటే సేమ్ కాటన్ హ్యాండ్స్ ఇస్తారనమాట. ప్లెయిన్ హ్యాండ్స్. బాటమ్ కూడా మనం చూస్తే కాంట్రాస్ట్. ఓకే, గ్రే కలర్. టోటల్ గ్రే కలర్. డిజైనింగ్ లో ఏ కలర్ థ్రెడ్ అయితే యూస్ చేశారు, ఇదే కలర్ కాంబినేషన్
కాంబినేషన్ తో మనకి బాటమ్ ఇచ్చారు. కాటన్ బాటమ్, చున్నీ వచ్చేసరికి షేడెడ్ వస్తుంది మనకి. బాటమ్ అండ్ టాప్ ఈ 2 కలర్స్ ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్ కాంబినేషన్ తో టాప్ ఎలాగో మనకి టోటల్ పింక్ ఉంది కాబట్టి బేబీ పింక్ మధ్యలోకి గ్రే కలర్ వచ్చే విధంగా ఇచ్చి ఎడ్జెస్ లో మనకి పింక్ కలర్ ఇచ్చారు, లైట్ బేబీ పింక్. మనకి దీంట్లో కలర్స్ అనేవి కూడా అవైలబుల్ ఉంటాయి. కలర్స్ కూడా ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్. దీని కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ 900 పడుతుంది. ఓన్లీ 900 రూపీస్ కి ఈ కాటన్ డ్రెస్ అవైలబుల్ ఉంది. అది కూడా మనకి 30% ఆఫర్ ఉంది కాబట్టి తక్కువకి వస్తుంది. నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ వచ్చేసి టాప్ అండి. ఇది మనకి గ్రీన్ కలర్, ఆరెంజ్ అండ్ పింక్ కలర్ స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది. మనం లెగిన్స్ సెపరేట్ తీసుకోవాలి. ఆరెంజ్ కానీ పింక్ కలర్ లెగిన్స్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇది కాటన్ టాప్ వస్తుంది అనమాట. కల్నేత డబల్ షేడ్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. ఇక్కడ ప్రింటెడ్ తీసుకున్నారు, ఆరెంజ్ పైన పింక్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ తో మనకి బోర్డర్స్ లాగా ఇచ్చి మిడిల్ లో మనకి లైట్ గ్రీన్ మీద డార్క్ గ్రీన్ ప్రింట్ ఇచ్చారు. ఇది 2 సైడ్స్ ఇచ్చారు అనమాట. మనకి మధ్యలో చూస్తున్నట్లయితే మనకి నెక్ వచ్చేసి స్ట్రైట్ లైన్ బకెట్ మోడల్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్, గోల్డ్ కలర్ ఇచ్చారు, రెడ్ కలర్ కూడా ఇచ్చారు అనమాట. మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఇచ్చారు. నెక్ పైపింగ్ మనకి పింక్ కలర్ తీసుకున్నారు. ప్యారెట్ గ్రీన్ కి రాణి పింక్ అంటే చాలా మంచి కాంబినేషన్. ఇక్కడ సైడ్స్ మాత్రం టోటల్ గా ప్రింట్ తీసుకున్నారు. మనకి ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చేసి 3 క్రాస్ లైన్స్, ప్రింట్ గ్రీన్ ఇచ్చారు, ఆరెంజ్ ఇచ్చారు. ఆల్టర్నేటివ్ గా మనకి ప్రింట్ తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నట్లయితే కింద కూడా కొంచెం వర్క్ బార్డర్ అనమాట. ఆరెంజ్ కలర్ మీద పింక్ బార్డర్, గోల్డ్ కలర్ బార్డర్, పింక్ కలర్ పైపింగ్. ఇక్కడ మనకి మ్యాట్ వర్క్ లాగా డిజైన్ వస్తుంది. దానిపైన పింక్ మీద మనకి గోల్డ్ కలర్ లీవ్ డిజైన్, సేమ్ ఆరెంజ్ అండ్ పింక్ బార్డర్ వస్తుంది. హ్యాండ్స్ కూడా టోటల్ గా మనకి ప్రింటెడ్. ఈ ప్రింట్ వచ్చి ఫుల్ హ్యాండ్స్ అంటే మనకి 3/4 కూడా వస్తాయి. లైట్ కల్నేత గ్రీన్ మీద డార్క్ గ్రీన్ కలర్ తో ప్రింటెడ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి ఒక మ్యాంగో ప్రింట్ అనమాట. కింద బార్డర్ సేమ్ బార్డర్ వస్తుంది. బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి ప్రింట్ హ్యాండ్స్ కి ఏదైతే ప్రింట్ వస్తుందో క్రీపర్ పార్ట్ ప్రింట్ సేమ్ అదే సన్న అవుట్ లైన్ ఉండేటటువంటి ప్రింట్ ఇచ్చారు. కుర్తీస్ లో ఇంకా కలర్స్, చాలా కలర్స్, చాలా సైజెస్ కూడా ఉంటాయండి. దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 650 పడుతుంది. ఓన్లీ 650 రూపీస్ కి ఈ టాప్ అవైలబుల్ ఉందండి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, దట్టు మనకి కలర్ఫుల్ గా ఇచ్చారు. దీంట్లో మనకి సైజెస్ వేరియేషన్ ఉంటుంది, ప్లస్ నంబర్ ఆఫ్ డిజైనర్ కుర్తీస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి జీన్స్ పైన టాప్, జీన్స్ పైన వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పటి వరకు మనం ఈ షోలో అన్ని వెరైటీస్ చూసామండి. హాఫ్ సారీస్ చూసాము, టోటల్ డ్రెస్సెస్ చూసాము, కుర్తీస్ చూసాము, ఇప్పుడు టాప్స్ కూడా చూపిస్తున్నారు. అసలు విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఆల్ వెరైటీస్ అంటే మనకి మెటీరియల్స్ కూడా అవైలబుల్. కాటన్ మెటీరియల్స్, లహరియా అని జార్జెట్ మెటీరియల్ వస్తుంది, వెస్ట్రన్ వేర్ టాప్స్, కాటన్ టాప్స్, హాఫ్ సారీస్, లెగ్గింగ్స్ అని ఆల్ వెరైటీ. చున్నీస్ కూడా వస్తాయి, చున్నీస్ కూడా సపరేట్ గా. ఓకే. ఇది వచ్చేసి జీన్స్ పైన టాప్ పీచ్ కలర్ తో మనకి ఇక్కడ చాలా డిఫరెంట్. అంటే మనకి వెస్ట్రన్ వేర్ అంటేనే మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ జిప్ మోడల్ తీసుకున్నారు, పీచ్ కలర్. ఒక పాల్ ఇచ్చారనమాట మనకి జిప్ కూడా 2 సైడ్స్. ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ మనకి బనీన్ క్లాత్ మెటీరియల్ తీసుకున్నారు. దానికి మనకి ఏంటంటే ఇక్కడ వెల్వెట్ తో డిజైన్ ఉంటుంది, ప్రింట్ మనకి లెటర్స్ తో ప్రింట్, పీచ్ కలర్ తో ఇచ్చారు. లోపల వచ్చేసి మనకి పీచ్ కలర్ తోనే మనకి బనీన్ క్లాత్ ఇచ్చారు. ఓకే, మనకి షార్ట్ టాప్ సింపుల్ గా ఉంది, ప్లస్ సైడ్స్ మాత్రం చాలా స్టైలిష్ గా ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 550 పడుతుంది. ఓన్లీ 550 రూపీస్ కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ టాప్ అండి. ఇది కాటన్ టాప్ మనకి లెగిన్స్ మీద, లెగిన్స్ ఆర్ జీన్స్ కూడా వేసుకోవచ్చు. ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటుంది. వన్ సైడ్ అంతా మనకి ఒక వర్క్, వన్ సైడ్ ఒక వర్క్ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ లాగా తీసుకున్నారనమాట. కాలర్ నెక్ ఇచ్చారు మనకి, బ్లూ కలర్ కాలర్ నెక్. దీని మీద అంతా కూడా మనకి బటన్స్ బ్లాక్ కలర్ తో డిజైన్ చేశారు. వన్ సైడ్ అంతా కూడా మనకి వైట్ కలర్ తీసుకున్నారనమాట. దాని మీద మనకి ఒక థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు, ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. టోటల్ గా బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. హ్యాండ్స్ చూస్తున్నట్లయితే సేమ్ వన్ పార్ట్ మనకి ఏదైతే బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ ఉందో అదే ప్రింట్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి బ్లూ కలర్ ఇచ్చారు. ఈ డ్రెస్ కి కింద పార్ట్ కూడా మనకి బ్లూ కలర్ రా సిల్క్ ప్లెయిన్ బార్డర్ ఉంటుంది. బ్యాక్ మాత్రం హ్యాండ్స్ అంటే వన్ సైడ్ ఏదైతే ప్రింటెడ్ టైప్ లో ఉందో సేమ్ అది టోటల్ గా ఇచ్చేసారనమాట. బ్యాక్ పార్ట్ మొత్తం కూడా దీనికి మనకి బ్లూ కలర్ లెగ్గింగ్ కానీ బ్లూ కలర్ చున్నీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి ఏంటంటే 450 రూపీస్. ఓన్లీ 450 రూపీస్ కి ఈ టాప్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి డ్రెస్ అండి. డ్రెస్, టోటల్ డ్రెస్.
ఈ టైప్ డ్రెస్సెస్ ఏంటంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి చాలా బాగుంటాయి, కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ప్యాటర్న్ కూడా మనకి రెగ్యులర్ డ్రెస్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే టోటల్ గా గ్రే కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు నెక్ పార్ట్ మొత్తం, దానిపైన గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఫ్రిల్స్ టైప్ తీసుకొని మనకి ఇక్కడంతా కూడా ఎలాస్టిక్ టైప్ లో డిజైన్ ఇచ్చారు అనమాట ఫిట్టింగ్ కి. కింద మనకి వచ్చేసి నెక్ పార్ట్ లో చూసిన డిజైన్ ఇచ్చారు. ఇక్కడ బెల్ట్ పార్ట్ లో మనకి కలర్ఫుల్ గా ఉన్నటువంటి మనకి ఒక కట్ వర్క్ బోర్డర్ ని డిజైన్ సిల్వర్ అంటే మనకి గ్రే అండ్ లైట్ సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి కాంబినేషన్ తీసుకొని కట్ వర్క్ ఇచ్చారు. కిందంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది, మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఇచ్చారు. ఈ కింద పార్ట్ చూస్తే చాలా కలర్ డిజైనర్ గా ఉంటుందండి, మనకి లేస్ తీసుకున్నారనమాట, అది కూడా గ్రే కలర్ కాంబినేషన్. దాని కింద మళ్ళీ పైన ఫ్యాబ్రిక్ నే మనకి ఫ్రిల్స్ టైప్ లో డిజైన్ చేసి గ్రే కలర్ మనకి కాటన్ బోర్డర్ ఇచ్చారు. ఓకే, బ్యాక్ సైడ్ కూడా డిజైన్ వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా మనకి నెక్ పార్ట్ లో ఉన్నటువంటి డిజైన్ ని ప్లస్ బెల్ట్ పార్ట్ లో ఉన్నటువంటి బోర్డర్ ని ఇచ్చారు. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? ఉంటాయండి, దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏ కలర్ అయితే చూస్తున్నామో ప్యాచ్ వర్క్ కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి ప్యాచ్ వర్క్, ఈ కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ ఇచ్చారు. చున్నీ టూ కలర్స్ షేడెడ్ వస్తుంది. టాప్ అండ్ బాటమ్ ఈ టూ కలర్స్ ఏదైతే ఉందో ఆ కలర్స్ కాంబినేషన్ తో మనకి షేడెడ్ లో ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ తో ఉన్నటువంటి చున్నీ యాడ్ చేశారు. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇంకా చాలా ఉన్నాయండి. మీరు ఒక్కసారి విజిట్ చేసినట్లయితే నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. దట్టు మనకి ఓపెనింగ్ ఆఫర్ కింద విఘ్నేశ్వర డ్రెస్సెస్లో 30% డిస్కౌంట్ ఉంటుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుంది, ఎవరు ఆఫర్ మిస్ చేసుకోవద్దు. ఈ డ్రెస్ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1500 పడుతుంది. 1500 రూపీస్కి ఈ డిజైనర్ డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి టాప్ అండి, టాప్ షిఫాన్ ప్యూర్ షిఫాన్ మెటీరియల్ తో మనకి టాప్ వస్తుంది అనమాట. ఓకే, ఇది 2 లేయర్స్ స్ట్రైట్ కట్ వస్తుంది. ఇప్పుడు స్ట్రైట్ కట్ టాప్స్ అనేవి చాలా ఫ్యాషన్ ఉంది. ఫస్ట్ మనం ఇది నెక్ పార్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడంతా కూడా బ్లాక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు, నెక్ కాలర్ నెక్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి బ్లాక్ కలర్ జార్జెట్ మెటీరియల్ ఇచ్చారు, ప్యూర్ జార్జెట్ ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ వన్ సైడ్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే క్రీపర్ బిగ్ సైజ్ లో తీసుకున్నారు, అంటే చున్నీ సైడ్ కాకుండా మనకి రైట్ సైడ్ వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ పార్ట్ లాగా మనకి ఏంటంటే సేమ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు, స్టోన్స్ ఇచ్చారు. ఇదే డిజైన్ ని మనకి ఇక్కడ షార్ట్ మోడల్ తీసుకున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకి 2 లేయర్స్ ఉంటుంది. పైదంతా కూడా మనకి షిఫాన్ సెల్ఫ్ క్రాస్ లైన్స్ ఉంటుంది అనమాట. కింద బోర్డర్ మనకి రా సిల్క్ ఇచ్చారు. దీనికి లోపల పార్ట్ చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ తో మనకి వైట్ కలర్ జార్జెట్ ప్రింటెడ్ ఇచ్చారు. అందువల్ల మనకి డ్రెస్ ఏంటంటే మనకి షేడెడ్, అంటే లోపల ప్రింట్ కూడా మనకి లైట్ గా కనిపిస్తూ పైన బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో మనం చూస్తున్నట్లయితే కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే ఈ బేబీ పింక్ బదులు మనకి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కూడా ఉంటుంది. ఓకే, హ్యాండ్స్ మాత్రం మనకి టోటల్ గా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ బ్లాక్ కలర్ ఇచ్చారు. ఇది ఒకసారి అడ్రస్ కరెక్ట్ గా చెప్దాం మనం వ్యూవర్స్ అందరికి. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి. అంటే మనకి విఘ్నేశ్వర సిల్క్స్ కి వెళ్ళే రూట్ లోనే మనకి ఈ షోరూమ్ కూడా ఓపెన్ చేశారు. ఓపెనింగ్ ఆఫర్ కింద మనకి 30% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అది ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఒకసారి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు అనమాట. దీని కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1400 పడుతుంది. ఓన్లీ 1400 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. అంటే ఇది ఓన్లీ టాప్ మాత్రమే అండి, లెగిన్స్ మీదకి కానీ లేదంటే జీన్స్ పైకి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. దట్టు మనకి ఓపెనింగ్ ఆఫర్ కింద 30% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి విజిట్ చేయండి. అంతేకాకుండా ఓపెనింగ్ ఆఫర్ కింద మనకి ఈ మంత్ ఎండింగ్ వరకు 30% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది ఇవాల్టి సొగస్యుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.